హే గైస్, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. సో ఇంచుమించుగా ఒక 7 days నుంచి నేను దీన్ని నా ప్రైమరీ స్మార్ట్ ఫోన్గా అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో నేను ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే దీనిలో చెక్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూ అయితే చెక్ చేద్దాం. సో నేనైతే రివ్యూని కంప్లీట్గా నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే మేజర్గా నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో దానికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల నాకు కాస్త మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్తో ఆ వీడియోస్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడతాను. అంటే ఈ ఫోన్లో మేజర్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో మనకి నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, మీకు యాడ్స్ అయితే ఉండవు. సో చాలా క్లీన్ అండ్ ఫ్లూయిడ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే కాదు, కొన్ని కస్టమైజేషన్స్ అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు క్విక్ టాగిల్స్ మొత్తం కూడా వీళ్ళు చేంజ్ చేశారు. అలాగే కెమెరా ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది. అండ్ మనకి కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 3 finger స్క్రీన్ షాట్ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డిఫాల్ట్ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ ఫెసిలిటీ. సో ఇలాంటివి మనకి వీళ్ళు ఈ యూఐలో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే యూఐ మాత్రం చాలా బాగుంటుంది. మీకు యూస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్ కానీ చాలా డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట, కంపేర్ టు అదర్ కస్టమ్ రామ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో డెఫినెట్ గా ఈ ఫోన్ లో ఒక మేజర్ యూఎస్పీ ఆర్ మేజర్ అడ్వాంటేజ్ అంటే నేను సాఫ్ట్వేర్ అని చెప్తాను. ఆ తర్వాత ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన విషయం అంటే ఆఫ్ కోర్స్ మనకి ఆ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి MediaTek Helio G85 ప్రాసెసర్ తో అయితే ఈ ఫోన్ రావడం జరుగుతుంది. సో G85 మనకి ఈ 10, 11,000, 12,000 ఈ బడ్జెట్ లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో ఈ ఫోన్ లో మోర్ ఓవర్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ ఉండడం వల్ల సో ఇంకా కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు యాప్స్ లోడ్ చేసేటప్పుడు కానీ, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ, ఈవెన్ నేను కొన్ని గేమ్స్ కూడా అయితే ఆడడం జరిగింది. లైక్ Asphalt 9 అయితే ఆడాను నేను. సో నాకు ఎక్కడా కూడా పెద్దగా ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. ఎప్పుడన్నా అక్కడక్కడ మీకు అకేషనల్ ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అది కూడా మీకు హై అండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే. అంతకుమించి మీరు పెద్దగా పర్ఫార్మెన్స్ లో అయితే ఇష్యూస్ అయితే లేవు. యాప్స్ లోడ్ చేయడంలో కానీ, మల్టీ టాస్కింగ్ లో కానీ ఇది సూపర్ గా అయితే వర్క్ చేస్తుంది. అందులో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. 4GB ర్యామ్ ఉన్నప్పటికీ మీకు సూపర్ మల్టీ టాస్కింగ్ అయితే ఉంటుంది. ఎక్కడా కూడా మీకు మళ్ళీ యాప్స్ రీలోడ్ అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. సో ఆ విషయంలో కూడా ఇది నన్ను బాగా అయితే ఇంప్రెస్ చేసింది. అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చిన విషయం అంటే అఫ్ కోర్స్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో మనకి జనరల్ గా 10, 11,000 బడ్జెట్ లో ఉన్న ఫోన్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి HD+ రిజల్యూషన్ డిస్ప్లేలు అయితే మనం చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఈ ఫోన్ లో సర్ప్రైజింగ్లీ మైక్రోమాక్స్ మనకి ఫుల్ HD+ రిజల్యూషన్ తో అయితే ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. అది కూడా మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. కలర్ రిప్రొడక్షన్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సో ఎవ్రీథింగ్ అయితే మనకి చాలా చక్కగా అయితే ఉన్నాయి. బట్ కొంచెం మనకి డిస్ప్లే ఎక్కడో కూలర్ సైడ్ అయితే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. వీళ్ళు ఆల్రెడీ డిస్ప్లే సెట్టింగ్స్ లో కూడా మనకి డిస్ప్లేని అయితే మీరు ట్వీక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా వామ్ కానీ, కలర్స్ వివిధ్ కలర్స్ కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ IPS LCD డిస్ప్లే అయినప్పటికీ మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక ఈ ఫోన్ లో మేజర్ గా నాకు నచ్చిన విషయం అంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ ఆన్ టైం చూసుకున్నట్లయితే నేను ఒక యావరేజ్ టు హెవీ యూజర్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను, బ్రౌజ్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా. అండ్ ఎప్పుడు కూడా నేను మొబైల్ ఇంటర్నెట్ అయితే ఆన్ చేసి పెడతాను అనమాట. సో నాకైతే పర్సనల్ గా 7 to 8 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. సో ఎంత పెద్ద హెవీ యూజర్ అయినప్పటికీ ఈజీగా మీకు ఈ ఫోన్ అయితే 1 day అయితే లాస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు యావరేజ్ యూజర్ అయినట్లయితే ఈజీగా 1.5 day అయితే వస్తుంది. సో మీకు బ్యాటరీ లైఫ్ లో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇది ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు బాక్స్ లోనే 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంచెం నాకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ ఫోన్ ని ఫస్ట్ టైం ఛార్జ్ చేసినప్పుడు నాకు ఇంచుమించుగా 3 hours అయితే పట్టింది ఫుల్ ఛార్జ్ అవడానికి. అండ్ నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసి చూసినప్పుడు నాకు అరౌండ్ 2 hours 15 minutes నుంచి 2 hours 30 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో మీకు 30 minutes లోనే అరౌండ్ 30% అయితే ఈ ఫోన్ ఛార్జ్ అవ్వగలదు అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అంత గొప్పగా అయితే లేదు. బట్ స్టిల్ మనకి కంపేర్ టు అదర్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అండ్ నాకు బాగా పర్సనల్ గా నాకు బాగా నచ్చిన విషయం అంటే ఆ కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అని చెప్పుకోవచ్చు.
జనరల్గా నేనున్న రూమ్లో చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు యూస్ చేసిన ఫోన్స్ అన్ని కూడా నా ఎయిర్టెల్ సిగ్నల్ చూసుకున్నట్లయితే అరౌండ్ 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ వస్తూ ఉంటాయి. అంటే 2 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ వేరీ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఈ ఫోన్లో సర్ప్రైజింగ్లీ నాకు అప్పుడప్పుడు 4 పాయింట్స్ కూడా అయితే సిగ్నల్ రావడం జరిగింది అండ్ 3 పాయింట్స్ అయితే కంటిన్యూస్గా అయితే నేను చూసాను అనమాట. ఇది సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఈ ఫోన్లో సిగ్నల్ రిసెప్షన్ అయితే చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ మైక్ క్వాలిటీ కూడా మనకి సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి చాలా లౌడ్ ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా ఈజీగా అయితే ఫోన్ కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. సో చాలా మంచి మైక్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది గైస్ నాకు ఈ ఫోన్లో మేజర్గా నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇప్పుడు ఈ ఫోన్లో నాకు నచ్చని విషయాలంటే కాన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మేజర్ కాన్ అంటే బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా పూర్ ఉంటుంది గైస్. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కొడుతుంటేనే అర్థమైపోతుంది అనమాట. చాలా పూర్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో వీళ్ళు మంచి ఇంటర్నల్స్ ఇవ్వడం కోసం బిల్డ్ క్వాలిటీ దగ్గర అయితే కాంప్రమైజ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో చాలా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మోర్ ఓవర్ గైస్, మీరు ఈ ఫోన్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీకు ఫోన్ కింద పడినా కానీ మీకు ఇంకా పనికిరాదు అనమాట. అంత డెలికేట్ గా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి అండ్ వీళ్ళు బాక్స్ లో కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు తప్పకుండా ఫోన్ యూజ్ చేయాలంటే వెంటనే మీకు ఫోన్ కొనుక్కోగానే మీరు ఒక కేస్ అయితే కొనుక్కోండి, లేదంటే ఈజీగా అయితే స్క్రాచెస్ పడిపోతున్నాయి. నా ఫోన్ అయితే 7 days కి చాలా వరకు స్క్రాచెస్ అయితే పడిపోయినాయి. సో జాగ్రత్తగా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏదైతే యాక్సెసరీస్ ఉన్నాయో, చార్జర్ కానీ పవర్ బ్రిక్ కానీ ఇవి కూడా అయితే చాలా చీప్ క్వాలిటీగా అయితే ఉంటాయి. సో మీరైతే ఇన్స్టాంట్ గా అయితే ఫీల్ చేయొచ్చు బాక్స్ చూడగానే, మీకు అదైతే అనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ నాకు నచ్చని విషయం అంటే అఫ్ కోర్స్ ఇందులో కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సో ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో కెమెరాస్ మనకి చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆన్ పేపర్ చూసుకుంటే మన కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ రియల్ లైఫ్లోకి వచ్చినట్లయితే మీకు కెమెరా చాలా చాలా బిలో యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. సో మీకు డే లైట్ షాట్స్ కానీ, మీకు ఈవెన్ ఇండోర్ షాట్స్ కానీ, ఏ షాట్స్ అయినా కానీ మీకు అంత గొప్పగా అయితే రావట్లేదు. ముఖ్యంగా డే లైట్ షాట్స్ చూసుకున్నట్లయితే మీకు చాలా వరకు ఓవర్ షార్పనింగ్ అయితే చేసి చూపిస్తుంది. ఈవెన్ కలర్స్ చూసుకున్నా కానీ మనకి చాలా ఆర్టిఫిషియల్గా అయితే అనిపిస్తున్నాయి. అంటే లైఫ్లెస్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. డైనమిక్ రేంజ్ కూడా చాలా బ్యాడ్ ఉంది. అండ్ ఇక వైడ్ యాంగిల్ షాట్స్ గురించి అయితే మర్చిపోవడం బెస్ట్ అని చెప్తాను. చాలా నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇండోర్ షాట్స్ లో చూసుకున్నా కానీ మీకు చాలా వరకు నాయిస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే కెమెరాస్ లిటరల్లీ గైస్ ఇందులో డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా పూర్ కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇది బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. మీ ఏదైతే మీ ఫేస్ ని అయితే చాలా బాగా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈవెన్ మీకు డే లైట్ షాట్స్ కానీ, ఇండోర్ షాట్స్ కానీ, ఈవెన్ నైట్ షాట్స్ కూడా అయితే మనకి కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. మరీ సూపర్ అని చెప్పను నేను. ఒక యావరేజ్ కెమెరా అయితే ఉంటుంది మీకు సెల్ఫీస్ విషయంలో మాత్రం. బట్ వీళ్ళు నైట్ విజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే నైట్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ నైట్ మోడ్ తో తీసిన ఫోటోస్ మాత్రం కొంచెం బెటర్ గా అయితే వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మీకు నార్మల్ మోడ్ తో తీసిన ఫోటోస్ కన్నా నైట్ మోడ్ తో తీసిన ఫోటోస్ కొంచెం బెటర్ కలర్ రిప్రొడక్షన్ అయితే ఉంటుంది. అండ్ బెటర్ మనకి చూడడానికి కూడా పిక్చర్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇక పోర్ట్రైట్స్ విషయానికి వచ్చినట్లయితే పోర్ట్రైట్స్ ఒక్కొక్కసారి బాగా వస్తున్నాయి, ఒక్కొక్కసారి అయితే సరిగా రావట్లేదు. హిట్ అండ్ మిస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత ప్రాపర్ గా అయితే అనిపించట్లేదు నాకు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి ఆ పోర్ట్రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా అయితే అంత గొప్పగా అయితే లేదనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కెమెరా బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కెమెరా ఇంత దారుణంగా అయితే ఉంటుందని. సో కెమెరాస్ మాత్రం లిటరల్లీ ఒక లెట్ డౌన్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ లో. ఒకవేళ మీరు కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటున్నట్లయితే ఈ ఫోన్ మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. మేబీ మైక్రోమాక్స్ అయితే కొంచెం అప్డేట్స్ అవి ఇచ్చి దీన్ని అయితే ఫిక్స్ చేయొచ్చు. బట్ చూడాలి మరి వీళ్ళు ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారనేది. ఇందులో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే లేదు. సో మీరు ఓటీటీ కంటెంట్ అయితే లైక్ అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలాంటివి అయితే మీరు హెచ్డీలో అయితే ప్లే చేయలేరు అనమాట. ఒకవేళ మీరు మీడియా కన్జంప్షన్ ఎక్కువ చేస్తారు, ఓటీటీ అప్లికేషన్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళైతే మీకు ఇది సీరియస్ లెట్ డౌన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి హెచ్డీ కంటెంట్ అయితే ప్లే చేయలేరు. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మైక్రోమాక్స్ అనౌన్స్ చేసింది దీనికి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే ఇప్పట్లో రాదు అని చెప్పేసి. సో మీరైతే చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీకు రాకపోవచ్చు కూడా. గైస్ ఇంకా కొన్ని నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఫోన్ లో ఆడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి సర్ప్రైజింగ్లీ చాలా చాలా లౌడ్ అయితే ఉంటుంది. బట్ మీకు సౌండ్ అయితే మఫుల్డ్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకు అంత బాస్ ఉండదు. అంటే అసలు లైఫ్లెస్ మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది.
అనమాట. సో నాకైతే ఆడియో క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు. ఈవెన్ మీకు హెడ్ ఫోన్స్ ద్వారా కూడా ఆడియో క్వాలిటీ అయితే చాలా చాలా పూర్ ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే అంత ఫీల్ చేయలేకపోయాను మ్యూజిక్ అనమాట ఈ ఫోన్లో నుంచి. అండ్ దెన్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు హై వాల్యూమ్స్లో పెట్టి వింటున్నప్పుడు ఇక్కడ ఈ ఏరియా మొత్తం మీకు వైబ్రేట్ అయితే అవుతుంది అనమాట. మీరు ఫోన్ చేతిలో పట్టుకొని సాంగ్స్ కానీ ప్లే చేసినట్లయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది, వైబ్రేషన్ అయితే వస్తుంది ఈ ఏరియా మొత్తము. అండ్ అలాగే మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు చూసుకున్నట్లయితే ఈవెన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ అయిపోయాక మీరు చూసినట్లయితే ఫోన్ ఏరియా మొత్తం కూడా మీకు ఈ కెమెరా ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా మీకు హీటింగ్ అయితే వస్తుంది. వామ్ కాదు గైస్, ఇది హీట్ అవుతుంది, మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కొన్నిసార్లు హిట్ అండ్ మిస్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి 2-3 సార్లు ట్రై చేసినా కానీ ఫింగర్ అయితే ఇది మనకి డిటెక్ట్ చేయలేకపోతుంది, అంటే యాక్యురసీ అయితే ఫెయిల్ అవుతుంది. సో అది కూడా మీకు ఒక చిన్న ఇష్యూ అని చెప్పుకోవచ్చు. సో అది గైస్ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన విషయాలు అండ్ దెన్ నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, సో గైస్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మైక్రోమాక్స్ చాలా వరకు ట్రై చేసింది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మన ముందుకు తీసుకురావడానికి. సో ఆబ్వియస్లీ వీళ్ళు మంచి ప్రాసెసర్ అండ్ మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్ తో ఇవ్వగలిగారు. బట్ స్టిల్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇంకా మనకి ఫోన్ లో రావాల్సి ఉంటుంది. సో మరి చూద్దాం ఫ్యూచర్ లో మైక్రోమాక్స్ అయితే మంచి మంచి అప్డేట్స్ ఇచ్చి వీటన్నిటిని సాల్వ్ చేస్తుందా లేదా అనేది మనకి ఫ్యూచర్ అయితే సమాధానం చెప్తుంది. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఫోన్ కొనాలా లేదా అని అనుకున్నట్లయితే, ఒకవేళ మీ ప్రయారిటీస్ మంచి డిస్ప్లే, డీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ మనకి మంచి బ్యాటరీ లైఫ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. మోరోవర్ ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కాబట్టి మీరు మేడ్ ఇన్ ఇండియా మూవ్మెంట్ అయితే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 11,000 రూపాయలకి ఇది ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీ ప్రయారిటీస్ మంచి కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ అండ్ మీకు వైడ్ బై L1 సపోర్ట్ ఉండాలి, సో ఇలాంటివి మీ హైయెస్ట్ ప్రయారిటీస్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. సో స్టిల్ ఇప్పటికీ కూడా మనకి 11,000 రూపాయల బడ్జెట్ లో పోకో M2 వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అండ్ మంచి కెమెరాస్ కావాలి అని అనుకుంటున్నట్లయితే అక్కడ మీకు మోటో G9 అయితే వస్తుంది అండ్ రెడ్మీ నోట్ 9 ఒకటి ఉంటుంది అండ్ రియల్మీ నార్జో 20 కూడా అయితే మీకు అక్కడ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది గైస్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 గురించి నా రివ్యూ అయితే. మేబీ చాలా మంది అయితే నా రివ్యూతో ఏకీభవించకపోవచ్చు, బట్ నేనైతే ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలో కూడా కొంతమంది అయితే కామెంట్ చేశారు, మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఫోన్స్ గురించి. అండ్ నేను పెద్ద పెద్ద ఛానల్స్ అయితే చూస్తూ ఉన్నాను, బట్ వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు ఏం చెప్పట్లేదు, బట్ మీరు మాత్రం చాలా నెగిటివ్స్ చెప్తున్నారు, ఎక్కువ మీరు చైనీస్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేస్తున్నారు అని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి గైస్, నేను చైనీస్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేయడానికి, ఇండియన్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేయకుండా ఉండడానికి నాకైతే ఎలాంటి పర్సనల్ గ్రెడ్జ్ అయితే లేదు. సో యాజ్ ఎ యూట్యూబర్ గా, యాజ్ ఎ టెక్ యూట్యూబర్ గా నా మెయిన్ మోటో ఏంటంటే, యాజ్ ఎ కన్స్యూమర్ గా మీరు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ డివైజెస్ మీకు వస్తున్నాయా లేదా అది మాత్రమే నేనైతే చెప్పగలను. సో బ్రాండ్ ఏదైనా కానీ, అది చైనీస్ బ్రాండ్ అవనివ్వండి, ఇండియన్ బ్రాండ్ అవనివ్వండి, USA బ్రాండ్ అవనండి, బ్రాండ్ ఏదనేది నాకైతే అనవసరం. సో మీరు పెట్టే డబ్బులకి మీకు వాల్యూ ఫర్ మనీ డివైస్ దొరుకుతుందా లేదా, ఒకవేళ అంతకన్నా బెస్ట్ డివైజెస్ ఏమైనా ఉంటే వాటిని అయితే నేను సజెస్ట్ చేస్తుంటాను. దీనికి మీరు ఏకీభవించకపోయినా సో నేనైతే పెద్దగా చేసేది ఏం లేదు. సో నాకు తెలిసినంత వరకు నేను నా పని అయితే చాలా జెన్యూన్ గా అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్.